సమానముగా ఇచ్చారు. మరి దేవాలయములో ప్రార్థించవలసిన మనము దేవుణ్ణి ఆత్మతోనూ సత్యము ఒక దొంగల గుహగా మార్చారు. దొంగ ఏం చేస్తాడు? యమ ఇతరులను దోచుకుంటాడు. ఇతరులను దోచుకుంటాడు. అలాగే దోచుకున్న దాన్ని అతడు ఒక గుహలో దాచుకుంటాడు. పిల్లారా, అంటే దోపుడి సొమ్ము దాచుకునే స్థలంగాను, ఇతరులను దోచుకునే స్థలంగాను దేవాలయాన్ని మార్చేశారు. ఏం చేస్తున్నారు అక్కడ? యేసు ప్రభువారు యెరూషలేము దేవాలయానికి వెళ్లే సమయానికి అంటే అక్కడ పిల్లారా వారు రోకలు మార్చుతున్నారు, అలాగే గువ్వలను అమ్ముతున్నారు. రోకలను మార్చుట, రెండవది గువ్వలను పీఠములు కట్టి వాటిని అమ్ముట, అంటే క్రయ విక్రయములు చేయుట. దేవాలయములో పిల్లారా క్రయ విక్రయాలు జరగకూడదు. దేవాలయములో వ్యాపారాలు జరగకూడదు. దేవాలయం అనగా కేవలం ప్రార్థించే స్థలము, దేవుణ్ణి ఆరాధించే స్థలముగానే ఉండాలి తప్ప ఇక్కడ ఏం జరగకూడదంట? క్రయ విక్రయాలు అంటే వ్యాపారము జరగకూడదు. వ్యాపారము జరిగే స్థలము పరిశుద్ధ స్థలము కాదు, అది దేవుని మందిరము కాదు పిల్లారా. కాబట్టి యేసు ప్రభు వారికి చాలా కోపం వచ్చింది. దేవాలయాన్ని పాడు చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారు చాలా కోపపడ్డారు. కాబట్టి దేవాలయం అంటే యేసయ్యకు చెప్పండి ఎంతో ఇష్టముగా మనకు కనబడుతుంది. అది దేవుని నివాస స్థలము, దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన స్థలము. కాబట్టి ఆ దేవాలయం అంటే, ఆ మందిరం అంటే యేసు ప్రభు వారు ఎంతో ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు. మనం కూడా దేవుడు మనకిచ్చిన దేవాలయం పట్ల మనం కూడా చెప్పండి ఎంతో ఆసక్తిని చూపించాలి. మనం ప్రార్థించే స్థలము దేవుడు మనకిచ్చిన దేవాలయము, మనం ఆరాధించే స్థలము దేవుడు మనకిచ్చిన దేవాలయము, మనము ఆశీర్వాదాలు పొందుకునే స్థలము దేవుడు మనకిచ్చిన దేవాలయం. పిల్లరా, మన కన్నీటి ప్రార్థనలకు నెరవేర్పులు అనుగ్రహింపబడే స్థలము దేవుడు మనకిచ్చిన దేవాలయము. కాబట్టి అటువంటి దేవుడు మనకిచ్చిన ప్రత్యేకమైనటువంటి దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన స్థలాన్ని మనము ఎంతో జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలి. దాన్ని పరిశుద్ధముగా ఆ మందిరాన్ని మనము నిలుపుకోవాలి. అంతే తప్ప మందిరాన్ని చులకనగా చూడకూడదు, మందిరాన్ని మనం పాడు చేయకూడదు. అలా చేస్తే అది దేవునికి ఏమాత్రము ఇష్టమైన పని కాదు పిల్లారా. ఆ పని చేసిన వారి పట్ల యేసు ప్రభు వారు ఇక్కడ కోపపడుతూ ఉన్నారు. మనము పరిశుద్ధ గ్రంథము నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనాన్ని చదివితే, నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదవండి. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము. చాలు పిల్లారా, దేవాలయమును దేవుడే నిర్మించమంటున్నాడు. ఎందుకు నిర్మించమంటున్నారు అంటే పిల్లారా, నేను వారిలో నివసించున్నట్లు. దేవుని ఆశ ఏంటంట? దేవుడు మనతో పాటు నివసించాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు. మనకి దేవునితో నివసించటానికి ఆసక్తి లేదు గాని, దేవునితో కలిసి జీవించటానికి ఇష్టం లేదు గాని, సమయము లేదు గాని, దేవునికి మాత్రం ఆయన పిల్లలమైన మనతో నివసించటం ఆయనకి ఎంతో ఇష్టం పిల్లారా. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను వారిలో నివసించున్నట్లుగా నాకు ఒక పరిశుద్ధమైన స్థలమును నిర్మింపవలెను. అనగా నాకు దేవాలయాన్ని నిర్మించండి, నేను నా బిడ్డల మధ్య, నా ప్రజల మధ్య వారితో పాటు కలిసే జీవిస్తాను. మనం భూమి మీద ఉన్నాము, దేవుడు ఎక్కడున్నారు? పరలోకములో ఉన్నారు పిల్లారా. అన్ని లోకములకు అవతల ఉన్న పరలోకములో దేవుడు జీవిస్తూ ఉన్నారు. కానీ పిల్లారా, దేవునికి ఆ ఉన్నతమైన పరలోక రాజ్యములో ఉండటం ఆయనకి ఎంత మాత్రము కూడా ఇష్టము లేదంట. ఆయన ఎక్కడ నివసించాలి అని ఆశపడతాడంటే ఆ పరలోకాన్ని విడిచిపెట్టి
ఆయన పిల్లలమైన మనం ఎక్కడైతే నివసిస్తామో మనతో పాటు ఆయన కూడా మన మధ్యలోనే నివసించాలని దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్న దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. మరణాత మనకి ఇష్టం లేదు గాని చెప్పండి, మనతో నివసించడానికి ఆయన ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు పిల్లలారా. కాబట్టి నేను మీ మధ్య నివసించినట్లుగా నాకొక మందిరమును కట్టండి అని అనగా, మోషే కాలములో మరి ఇశ్రాయేలీలు అందరూ కలిపి దేవునికి ఏం కట్టారు? దేవుని నివాస స్థలముగా ఒక చెప్పండి ప్రత్యక్షపు గుడారమును కట్టారు. అమ్మ, ఇది మొదటి మందిరము. ఇశ్రాయేలీల 12 గోత్రాల వారి మధ్యలో దేవునికి వారు ఒక పరిశుద్ధమైన స్థలముగా ప్రత్యక్షపు గుడారాన్ని కట్టారు పిల్లారా. మరి ఇది స్థిరమైనటువంటి మందిరము కాదు. ఇది ఇశ్రాయేలీలతో పాటుగా 40 సంవత్సరాలు కూడా ప్రయాణం చేసిన మందిరము. ప్రత్యక్షపు గుడారం అంటే అది శాశ్వతమైంది, స్థిరమైంది కాదు. అది 40 సంవత్సరాలు వారు ఆ గుడారాన్ని వేయటం, మరలా దాన్ని తీసి మరొక చోటకి వారు వెళ్ళేటప్పుడు, ఎక్కడైనా వారు బస చేసేటప్పుడు మరలా అక్కడ ఆ గుడారాన్ని నిర్మించటం. దీన్ని ఏమన్నారంటే మూవింగ్ టెంపుల్, అనగా వారితో పాటు కలిసి ప్రయాణం చేసిన మందిరము. ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తున్నారు, వారితో పాటు కలిసి చెప్పండి దేవుని యొక్క మందిరము కూడా ప్రయాణం చేస్తూ వెళ్ళింది. ఇప్పుడు ఇది మూవింగ్ టెంపుల్ అన్నమాట. ఇక రెండవ మందిరం ఏంటయ్యా అంటే సొలొమోను ద్వారా దేవుడు కట్టించుకున్న స్థిరమైన శాశ్వతమైన మందిరము. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇది మూవింగ్ టెంపుల్ అయితే ఆ తదుపరి కాలములో దావీదు యొక్క కుమారుడైన సొలొమోను ద్వారా దేవుడు ఒక శ్రేష్టమైన మందిరమును కట్టించుకున్నారు. ఆ మందిరం కట్టడానికి 7 సంవత్సరాల సమయం పట్టింది. 7 సంవత్సరాల పిల్లలారా, ప్రతి దినము కొన్ని వందల మంది, వేల మంది పనిచేయగా ఎంతో ఘనమైన గొప్పదైన ఈ భూమి మీద ఎక్కడా అటువంటి కట్టడము, శృంగారమైనటువంటి నిర్మాణము లేదు అన్నట్లుగా సొలొమోనుకు దేవుడిచ్చిన జ్ఞానము చేత సొలొమోను దేవునికి ఒక గొప్ప స్థిరమైన దేవాలయాన్ని నిర్మించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరణాత. ఇక్కడ చూడండి, అసలు దేవాలయము ఎందుకు అంటే దేవుడు ఆయన పిల్లలమైన మన మధ్య నివసించడానికి దేవుడు దేవాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ దేవాలయంలో మనం ఏం చేయాలి? ప్రార్థనలు చేయాలి. రెండవది దేవుణ్ణి ఆరాధించాలి. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనములో వారు నన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను. దేవుని మందిరములో మనము దేవుణ్ణి ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. కాబట్టి దేవాలయము అనగా ప్రార్థించే స్థలము, దేవాలయము అనగా దేవుణ్ణి ఆరాధించే స్థలం పిల్లారా. కాబట్టి ఇశ్రాయేలీల యొక్క కానాను యాత్రలో ప్రత్యక్షపు గుడారం అనే దేవాలయం కట్టబడింది. ఆ తదుపరి రాజుల కాలములో సొలొమోను చేత దేవుడు ఒక స్థిరమైనటువంటి ఘనమైన మందిరాన్ని ఆయనే కట్టించుకున్నారు. ఇది రెండవ మందిరము. ఇక మూడవ మందిరం ఉంది పిల్లారా. ఆ మూడవ మందిరము ఏమిటయ్యా అంటే కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండి. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. చాలండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. ఇక్కడ మనకు మూడవ దేవాలయం కనబడుతుంది. మొదటి దేవాలయము ప్రత్యక్షపు గుడారమైతే, రెండవ దేవాలయము సొలొమోను ద్వారా దేవుడు కట్టించుకున్న స్థిరమైన శ్రేష్టమైన మందిరమైతే, ఇక్కడ మనకు మూడవ దేవాలయం కనబడుతుంది. ఆ దేవాలయం ఏమిటయ్యా అంటే ఆయన అంటున్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని. అనగా మన దేహమే దేవునికి ఇష్టమైన
దేవాలయము. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరణాత మానవుని యొక్క దేహమే దేవునికి ఇష్టమైన దేవాలయం. పిల్లారా, ఆయన అంటున్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా. మనలో ఎవరి ఆత్మ ఉందంట చెప్పండి? దేవుని ఆత్మ. పిల్లారా, మనలో జీవం కలిగిన దేవుని ఆత్మ ఉంది కాబట్టే మనం సజీవంగా ఉన్నాం. ఒకవేళ మనలో ఉన్న దేవుడు పెట్టిన ఆత్మ మన నుంచి, శరీరము నుంచి వేరైతే ఈ శరీరానికి ఏముండదు? జీవం ఉండదు. ఈ శరీరం పిల్లల నిష్ప్రయోజనకరంగా మారిపోతుంది. ఈ శరీరం మృతమైపోతుంది. పిల్లలు అప్పుడే అంటారు అతడు చనిపోయాడు అని అంటారు. కాబట్టి దేవుడు మనలో పెట్టినటువంటి జీవం కలిగిన ఆత్మ మనలో ఉంది. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మన దేహమే దేవునికి చెప్పండి ఒక దేవాలయము. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరణాత. కాబట్టి ఇక్కడ మూడవ దేవాలయంగా మనకేం కనబడుతుందయ్యా అంటే, దేవుడు తానే స్వయముగా నిర్మించినటువంటి దేహమైనటువంటి పిల్లారా, మన దేహమే దేవునికి ఒక పరిశుద్ధ ఆలయంగా కనబడుతుంది. 17వ వచనములో ఆయన అంటున్నారు, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. దేవుని యొక్క పిల్లారా, ఆలయం అన్నట్టు మనం ఏం చేయకూడదట? పాడు చేయకూడదట. యమా దేవుని కొరకు ప్రత్యేకింపబడినటువంటి పిల్లారా, దేవుని మందిరమును, దేవాలయమును మనం అవసరమైతే బాగు చేసేవారిగా, కాపాడేవారిగా ఉండాలి తప్ప దేవుని యొక్క ఆలయాన్ని చెప్పండి మనం ఏం చేయకూడదట? పాడు చేయకూడదట. దేవుడు అంటాడు, నా దేవాలయమును మీరు పాడు చేస్తే అలా పాడు చేసిన వారిని నేను పాడు చేస్తాను. ఏమా? కాబట్టి మనము దేవాలయం జోలికి రాకూడదు పిల్లారా. ఎందుకంటే ఇది దేవుడు ఏర్పాటు చేసుకుంది. ఇది దేవుణ్ణి ఆరాధించి ప్రార్థించే స్థలము. ఇది దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన స్థలము. కాబట్టి ఆ ఆలయం జోలికి మనం రాకూడదు. అవసరమైతే ఆలయాన్ని మనం బాగు చేయాలి, ఆలయాన్ని శ్రద్ధగా మనం కాపాడుకోవాలి తప్ప ఆలయాన్ని మనము పాడు చేయకూడదు. అలాగే ఈ దేహం కూడా దేవునికి ఆలయమై ఉంది. ఈ దేహాన్ని కూడా మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. ఏమా? ఈ దేహాన్ని మనం కాపాడుకోవాలి పిల్లారా. ఇది దేవుని దేవాలయము. ఈ దేహాన్ని కూడా మనం పాడు చేసుకున్నాం అనుకోండి, మనం దేన్ని పాడు చేసినట్లు? దేవాలయాన్ని మనం అనుకుంటాము ఇది మన శరీరము, మన ఇష్టం అని మనం అనుకుంటాం. అది నీ శరీరం కాదు, అది దేవుని ఆలయమై ఉంది. కాబట్టి ఈ దేవాలయాన్ని ఎలాగైతే నువ్వు కాపాడుతున్నావో, గౌరవిస్తున్నావో, నీ దేహం అనే దేవాలయాన్ని కూడా చెప్పండి నువ్వు ఇది దేవాలయం అని చెప్పి అంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ దేవాలయాన్ని మనం పాడు చేయకూడదు పిల్లారా. దీన్ని పాడు చేస్తానటండి దేవుడు వారి జీవితాన్ని పాడు చేస్తారట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరణాత. కాబట్టి ఆయన అంటున్నారు, మీ దేహమే దేవు 3:1 ప్రత్యక్షపు గుడారం అనే దేవాలయము. ఇది స్థిరమైంది కాదు, ఇది ప్రయాణం చేసిన దేవాలయము. 2వది సొలొమోను కట్టించిన దేవాలయం. ఇది స్థిరమైనటువంటి దేవాలయం పిల్లారా. ఇక 3వది మానవుని దేహమే దేవునికి ఇష్టమైన దేవాలయము. ఇది దేవునికి ఎంతో ఇష్టమైన దేవాలయం. ఇది 3వ దేవాలయం. ఇక చివరిగా పిల్లారా మరి ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం గురించి చెప్పుకొని వాక్యాన్ని మనం ముగించుకుందాం. ఇక చివరిగా శాశ్వతంగా ఉండే దేవాలయము ఏమిటయ్యా అంటే, చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథము అందులో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారియగు ప్రభు అయినటువంటి దేవుడును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరణాత. పిల్లారా, పరలోకములో ఒక దేవాలయము కనబడుతుంది. ఇప్పటి వరకు మనము ఈ 3 దేవాలయాలు కూడా భూమి మీద ఉన్నటువంటి దేవాలయాల గురించి మనం ధ్యానించుకున్నాం. ఇప్పుడు పరలోకములో కూడా ఒక దేవాలయము యోహాను గారికి కనబడుతూ ఉంది.
ఆ పరలోకములో ఉన్నటువంటి దేవాలయము ఏమిటయ్యా అంటే పిల్లలారా, చూడండి, దానిలో అనగా పరలోకములో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. పరలోకములో కూడా పిల్లలారా ఒక దేవాలయం ఉంది. ఆ అందులో సాధారణమైనటువంటి ఇటుకలతో, రాళ్లతో, సిమెంటుతో, కర్రతో కట్టబడినటువంటి దేవాలయములు ఏవినంటే పరలోకములో లేవంట. కానీ ఉన్న దేవాలయం ఏమిటయ్యా అంటే పిల్లలారా, ఏమా, సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. మరణాత దేవుడే దేవాలయముగా మారిపోయారు. అలాగే ప్రభువును గొర్రె పిల్లయు అనగా యేసు క్రీస్తు ప్రభువారే పరలోకములో ఒక దేవాలయముగా మారిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణాత 12 గుమ్మాల ఆ పరిశుద్ధమైనటువంటి పిల్లలారా పరలోక పట్టణములో రాళ్లతో, కర్రతో కట్టబడినటువంటి దేవాలయాలు ఏవీ లేవు. గాని యోహాను గారికి ఏ దేవాలయం కనబడుతుందయ్యా అంటే గొర్రె పిల్ల అయినటువంటి యేసు ప్రభు వారే ఒక దేవాలయంగా ఆయనకు కనబడుతున్నారు. ఇది శాశ్వతమైన దేవాలయము. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరణాత ఇక పిల్లలారా దేవాలయాలు అనేవి ఏవి ఉండవు. రెండవ రాకడ అయిన తర్వాత 7 ఏండ్ల మహాశ్రమలు, అలాగే చివరికి అంత్య తీర్పు అయిన తర్వాత ఇక పరలోకములో గాని భూలోకములో గాని దేవాలయాలు అనేవి చెప్పండి ఏవి ఉండవు. ఏమో పరలోకములో దేవాలయం ఉండదు, అలాగే భూలోకంలో కూడా చెప్పండి. ఇప్పుడు మనకి వీధికి ఒక దేవాలయము, పేటకి 10 దేవాలయాలు, ఊరికి 20 దేవాలయాలు ఉన్నాయి. కానీ రేపు మరి 21వ అధ్యాయం 1వ వచనములో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశము మొదటి భూమియు గతించుకుపోయెను, సముద్రమును ఇకను. ఇది ఏమిటయ్యా అంటే నూతన సృష్టి. ఇప్పుడు మనం చూస్తున్నది, మనం ఉన్నది పాత సృష్టి. ఈ పాత సృష్టి గతించుకుపోయి నూతన సృష్టి మరలా దేవుడు ఏర్పరచబోతూ ఉన్నారు. ఆ నూతన సృష్టిలో అంటే ఇక ఏముండదు చెప్పండి, ఏ దేవాలయము ఉండదు. దేవుని యొక్క నూతన సృష్టిలో గాని పరలోక రాజ్యములో గాని లేక పరలోక పట్టణములో గాని పిల్లలారా ఇక దేవాలయాలు అనేవి ఏవి కూడా నిర్మింపబడవు. పరలోకానికైనా భూమి మీదైనా పిల్లలారా మరి ప్రభువు సర్వాధికారి యేసు ప్రభు వారు మాత్రమే అవుతారు. ఆ యేసయ్యే ఆయన నిజమైన శాశ్వతమైన దేవాలయంగా మారిపోతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరణాత కాబట్టి యేసే ఒక దేవాలయమై ఉన్నారని దేవుని వాక్యం చెబుతుంది. యేసే నిజమైన శాశ్వతమైనటువంటి దేవాలయము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి పిల్లలారా మరి దేవాలయము చాలా ప్రాముఖ్యమైంది. అది మనం ప్రార్థించే దేవాలయము, మనము దేవుణ్ణి ఆరాధించే దేవాలయము పిల్లలారా. కాబట్టి మనము ఈ దేవాలయము నుంచి ఏ దేవాలయంలోకి ప్రవేశించాలి? శాశ్వతమైన యేసు అనే నిజమైన దేవాలయంలోనికి మనము ప్రవేశించాలి. కాబట్టి ఈ దేవాలయానికి రావాలి, ఈ దేవాలయములో ప్రార్థనలు చెయ్యాలి, ఈ దేవాలయములో దేవుని ఆత్మతో సత్యముతో మనము ఆరాధించాలి. ఆ అనుభవాన్ని నేర్చుకొని అప్పుడు ఈ భూలోకములో ఉన్న ఈ దేవాలయం నుంచి పరలోకములో ఉన్న నిజమైన శాశ్వతమైన దేవాలయంలోనికి మనము ప్రవేశించాలి. అట్టి ధన్యత భాగ్యమును నిజమైన దేవాలయమై ఉన్న యేసు క్రీస్తు ప్రభు వారు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరమ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. 12వ మెట్టు మీద నిజమైన దేవాలయము ఏదో ఈరోజు ప్రభువా భూలోకములో మేము చేస్తున్నటువంటి తండ్రి ఈ ప్రార్థనలు, ఈ ఆరాధనలు దేవా ఈ భూమి మీద ఉన్న దేవాలయములోంచి తండ్రి మేము నిన్ను ఆరాధిస్తూ ప్రార్థిస్తూ స్తుతిస్తూ తండ్రి రేపు నిజమైన శాశ్వతమైన దేవాలయంలోనికి ప్రవేశించాలని తండ్రి ఆ దేవాలయము మీరై ఉన్నారని ప్రభువా తండ్రి. కాబట్టి ప్రభువా పరలోక దేవాలయానికి సాదృశ్యంగా ఉన్న ఈ భూలోక దేవాలయాలను తండ్రి మేము కాపాడుకోవాలి. వీటిని పరిశుద్ధంగా నాయన మేము జాగ్రత్తగా ప్రభువా ఈ దేవాలయాలను తండ్రి నాయన మేము మార్చుకోవాలి. అంతేకాని ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రభువా పరలోక దేవాలయానికి సాదృశ్యమైనటువంటి
మీరు మాకిచ్చిన ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి ప్రభువ ఈ దేవాలయాన్ని ప్రభు మేము దొంగల గుహగా మార్చకూడదని, పాడు చేయకూడదని ప్రభువ. అలా మేము మారిస్తే మీరు కోపపడ్డారు తండ్రి నాయన. ఆ రోకలు మార్చేవారిని గద్దించారు. అలాగే తండ్రి ఆ గువ్వలు అమ్మే వారిని గద్దించారు ప్రభు. నీకు వందనాలు. నీ దేవాలయాన్ని పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తానని మీరు అన్నారు తండ్రి. కాబట్టి ఈ రోజున మీరు మాకు భూలోకములో శ్రేష్టమైన దేవాలయాలు ఇచ్చారు. వాటిని మేము కాపాడుకుంటూ పరిశుద్ధముగా నాయన వాటిని ప్రభువ జాగ్రత్తగా చూచుకుంటూ ఆ దేవాలయములో సంఘముగా సమకూర్చబడి తండ్రి దేవా నీ రాకడ వచ్చే వరకు నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ దేవా నీ రెండవ రాకడలో మేము మేఘమెక్కి నిజమైన దేవాలయమై ఉన్నాం మీలోకి చేరుకునే ధన్యత మాకందరికీ అనుగ్రహించమని వాక్యము ద్వారా మాతో సూటిగా మాట్లాడిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి,